యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా ఆయన రక్తము ద్వారా తండ్రి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలైన గడిచిన దినాలన్నింటిలో తండ్రి మాకు కావలసినవన్నీ అనుగ్రహించి మీరు అనేకంగా చేసి తండ్రి ఈ చక్కటినైనా పరిశుద్ధమైన ఆరాధన దినాన్ని మాకు ఇచ్చిన తండ్రి మనందరినీ కూడా సంఘముగా అయినా సమకూర్చి పాదాల చెంత కూర్చోబెట్టిన విధానం బట్టి కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తూ నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. అయినా మీ కుమారుడు మీద ఆశలు పెట్టుకొని విలువైన మాటలు తండ్రి మాకు అవసరమైన విషయాలు తండ్రి వినిపించేందుకే వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఆ విషయాలన్నీ తండ్రి మనసులో పెట్టుకొని మరికొన్ని విషయాలైనా మేము ఆలోచిస్తుండగా వినబోచుండగా మాకు తోడుగా ఉన్నది తండ్రి. అయినా మీ మాటలు తండ్రి మాకు బాగా అర్థమవడానికి సహాయం చేయండి. మీ వాక్యపు విషయాలు వినటకు వినగల చెవి, గ్రహించుటకు హృదయము నాయన మాకు ప్రసాదించండి. ఇదిగో తండ్రి చెప్తున్న నాకునైనా సమయోస్తంగా మాట్లాడే జ్ఞానమును, కృపను పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించి నాలో మా అందరిలోనైనా వాక్యము ద్వారా మీరే కార్యసిద్ధి కలిగేసి మహిమ పొందమని నిబిడలైనా ప్రతి ఒక్కరిని చేయవలసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి తండ్రి. నాయన విలువైనది నీ వాక్యము, విలువైన విషయాలు నీ సంగతులే తండ్రి. లోక వార్తలు, మనుషుల సంగతులు నిష్ప్రయోజనం, వ్యర్థమైనవి, పాపముతో కూడుకున్నవి తండ్రి. మా ఆత్మీయ జీవితాన్ని హానికరం చేసేవి మనుషుల మాటలు, మనుషుల సంగతులు, మనుషుల వార్తలు. అయినా కానీ మాటలు మాత్రము జీవం కలిగినవి, శక్తి కలిగినవి, మా ఆత్మలను రక్షించేంత కలిగినవి అయినా. అలాగే ఈ జీవితకాలంలోనూ రాబోయే జీవితకాలంలోనూ తండ్రి ఎల్లప్పుడూ మేము నేర్చుకోవలసినవి నీ వాక్యపు విషయాలు. అందులో నుంచి కొన్ని విషయాలు తండ్రి మాకు అనుగ్రహించి వాళ్ళు ఆలోచింపజేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరికి శుభములు, వందనములు. మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన దినాలన్నింటిలో కాపాడి పోషించి మనకు చక్కటి దినాన్ని దేవుడు, ఆదివారపు దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ దినమందు సజీవులమై ఆయన పాద సన్నిధిలో మనమంతా కూడా గడుపుటకు దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ప్రసాదించాడు. వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వారారా, మరి తండ్రి అయిన దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక టాపికే సంఘంగా నడుస్తుంది. ఆ విషయాలు మనము తర్వాత వారాల్లో మాట్లాడుకుందాం. మధ్య మధ్యలో కొన్ని ప్రాముఖ్యమైన మన భక్తి జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, దేవునికి సంబంధించిన, దేవుడి కోసం బ్రతికే దానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు కూడా మనం వింటూ ముందుకు కొనసాగుదాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన ఆలోచనలు మనకు కలుగుతాయి. బైబిల్ చదివేటప్పుడు అనేకమైన ప్రశ్నలు కూడా మనకు కలుగుతాయి. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. బైబిల్ చదువుతున్నప్పుడు జరిగిన చరిత్రలో నుంచి, జరుగుతున్న చరిత్రలో నుంచి అనేకమైన విషయాలు మనము నేర్చుకునే అవకాశం అనేది ఉంది. అందుకే నిరంతరం మన బైబిల్ చదువుతూ ఉండాలి, బైబిల్ని ధ్యానిస్తూ ఉండాలి, బైబిల్ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, బైబిల్లో ఉన్న విషయాలు కంఠపాఠం కూడా చేయాలి. దేవుడు మనకు చెప్పిన మాట హృదయం అనే పలక మీద ఆయన వాక్యపు విషయాలు రాసుకోమని చెప్పారు. అలాగే ఇంకా ఒక పెద్ద కోరిక దేవుడికి ఉంది. ఏంటి ఆ కోరిక అంటే క్రీస్తు పత్రికై ఉండాలి అని. అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక బైబిల్గా మారిపోవాలని, ప్రతి వ్యక్తి కూడా ఒక బైబిల్లో ఉన్న ఒక పుస్తకంగా మారిపోవాలని దేవునికి చాలా పెద్ద కోరికలే ఉన్నాయి. క్రైస్తవులమైన మనము ఆ కోరికలు తీర్చేవారిగా ఉండాలి, ఆ కోరికలను మనం ఎరిగేవారిగా ఉండాలి, తెలుసుకునేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు చెప్పే మాటే నిరంతరం మనం బైబిల్ చదవాలి.
ప్రతిరోజు బైబిల్ని మనము తీయాలి, చూడాలి, చదవాలి. ఖచ్చితంగా బైబిల్కి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతిరోజు ఖచ్చితంగా మనం నేర్చుకునే వారిగా ఉండాలి. బైబిల్ దగ్గర మన విద్యార్థులుగా ఉండాలి. బైబిల్ మనల్ని గొప్ప ప్రభావితం చేసే ఒక పుస్తకంగా ఉన్నది. అలా బైబిల్ని నేను చదువుతున్నప్పుడు నిజంగా బైబిల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, అలాగే నాకు భయాన్ని పుట్టించిన విషయాలు, అలాగే నరకానికి వెళ్ళిపోతామేమో అనే ఒక ఆలోచన కలిగించిన విషయాలు బైబిల్లో చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు కనబడ్డాయి. వాటిలో కొన్నిటిని అప్పుడప్పుడు మనము ఒక అంశంగా మాట్లాడుకుంటూ రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ మధ్యకాలంలో సంఘంలో ఒక అంశాన్ని, అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే దేవునికి ఎవరంటే ఇష్టం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు చెప్పిన అద్భుతమైన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానినే పుష్టించున్నాను. ఆ ఒక వచనాన్ని ఒక అంశముగా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ వచనం అనేది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే, దేవునికి మనం నచ్చాలి అంటే, అసలు దేవుడు మనల్ని అంగీకరించాలంటే, దేవుడు మన మీద దృష్టి పెట్టాలి అంటే మొట్టమొదటిగా దీనుడుగా మనం ఉండాలి అని, అలాగే నలిగిన హృదయం గలవారమై ఉండాలి అని, ఆయన మాట వినేటప్పుడు వణికే వారంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా వణుకుతూ ఉండునో వానిని నేను దృష్టించున్నాను అన్నాడు. అలాంటి ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి నన్ను చాలా ఆలోచింపజేశాయి. అందులో నుంచి ఈరోజు ఒక అంశముగా మనం మాట్లాడుకోబోతున్నాం. అంశాన్ని కూడా రాసుకుందాం. భక్తి లేకుండా 70 సంవత్సరాలు, అది మన అంశం. ఏంటది? భక్తి లేకుండా 70 సంవత్సరాలు, అది మన అంశం. దానికి సంబంధించి బైబిల్లో నిరంతరం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అధ్యాయంలో, ఒక సన్నివేశంలో నన్ను చాలా ఆలోచింపజేసిన విషయాలు నాకు కనబడ్డాయి. అదేంటో మన బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. జాగ్రత్తగా విందాం. ఉన్న కొద్ది నిమిషాల్లోనే దేవుని వాక్యాన్ని విందాం. భక్తి లేకుండా 70 సంవత్సరాలు, అది బైబిల్లో ఆధారంగా మనకు ఒక అధ్యాయమే కనబడుతుంది. 70 సంవత్సరాలు అనే పదం మనకు బాగా తెలిసిన పదం. మా ఆయుష్కాల దినములు 70 సంవత్సరములు, అధిక బలము నేడల 80 సంవత్సరములు. 90 కీర్తన 10వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని వల్ల అలాంటి 70కి సంబంధించిన 70 సంవత్సరాలకు సంబంధించిన విషయం అనేది బైబిల్లో ఒక చోట మనకు కనబడుతుంది. మనకు ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు ఉంటాయి. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలన్నీ కూడా మనం కంఠపాఠం చేయాలి. ఈ పుస్తకాలను మనం చూడకుండా అప్పచెప్పాలి. అలాగే ఈ పుస్తకాలన్నీ కూడా మనం చదవాలి, ధ్యానించాలి, మనం మదికి ఎక్కించుకోవాలి. అందులో ఒక గ్రంథం, పాత నిబంధనలో ఒక గ్రంథం, చిట్ట చివరి గ్రంథం ఏది అంటే మలాకి గ్రంథం. ఆ మలాకి గ్రంథం కంటే ముందున్న గ్రంథం అనగా పాత నిబంధనలో 38వ పుస్తకం ఏదది? జకర్యా గ్రంథం. ఆ జకర్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు నేను నేర్చుకోవడం అనేది జరిగింది. వాస్తవానికి క్రైస్తవులు జకర్యా గ్రంథాన్ని అసలు ముట్టనే ముట్టరు. ముట్టరంటే చదవనే చదవరు. చదువుతారా? చదవరు. జకర్యా గ్రంథాన్ని చదువుతారా? చదవరు. ఎందుకంటే క్లిష్టమైన గ్రంథం, కష్టమైన గ్రంథం, అర్థం కాని గ్రంథం, రూపకలంకారంగా రాయబడిన గ్రంథం. పాత నిబంధనలో కొన్ని గ్రంథాల్లో ఇదొకటి కూడా ఉంది. అందులో అలా చదువుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం నాకు కనబడింది. ఏంటంటే చూద్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. రాజైన దర్యావేషి ఏలుబడియందు, ఈ దర్యావేషు రెండో దర్యావేషు. బైబిల్లో దర్యావేషులు మనకు 2 ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అతని ఏలుబడియందు 4వ సంవత్సరమున కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు
సెరెజేరును రెగెమ్మెలేకును తమ వారిని పంపి అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఒక చక్రవర్తి కాలంలో బేతేలు అనే ప్రాంతం నుంచి అక్కడ ఉంటున్న ఇశ్రాయేల్లో కొంతమంది భక్తులు ఒక ఇద్దరిని పంపించారంట. పెరేజేరు అనే ఆయనను, రెగెమ్మెలేకు అనే ఆయనను, ఇంకా వారిద్దరితో పాటు మరికొందరిని కూడా పంపుతున్నారు. ఎవరి దగ్గరికి పంపుతున్నారు అంటే యెరూషలేములో ఉంటున్న దేవాలయం దగ్గరికి పంపుతున్నారు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ జకరియా గారు కూడా ఉన్నారు. వారి దగ్గరికి కొంతమంది బేతేల్ అనే ఒక ప్రాంతములో నుంచి దేవుని పిల్లలు, ఆనాటి ఇశ్రాయేలు వారందరూ కూడా పంపించడం జరిగింది. ఒక ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి అక్కడ. వారితో పాటు మరికొంతమందిని కూడా పంపిస్తూ వాళ్ళు కొన్ని విషయాలు అడగమని చెప్పారు. అదేంటో మనం చూడగలిగితే 2వ వచనం చదువుతాం. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఏమన్నారు వచ్చి వాళ్ళు ప్రవక్తలతో మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ కింద మనం 3వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే జకర్యాతో కూడా మాట్లాడతారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాలు అడుగుతున్నారు, ఆ బేతేలు ప్రాంతంలో నుంచి ఈ గ్రూప్ వాళ్ళు వచ్చి ఏ విషయాలు అడుగుతారు అంటే 2వ వచనంలో ఇన్ని సంవత్సరాలు వారు మాట్లాడే మాట అవి, వారి మాట్లాడే మాటలు అవి, ఇవి అడగమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. వచ్చి అడుగుతున్న వాళ్ళు ఈ విషయాలు అడుగుతున్నారు. ఏమడుగుతారంటే ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు, అంటే ఎన్నో సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళందరూ ఏం చేశారన్నమాట, దుఃఖించారు. అంతే కదా. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని అడుగుతున్నారు. ఎన్ని నెలలు లేవంట? 5వ నెలలో మేము ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని ఇక్కడికి వచ్చి ఈ బోధక గ్రూప్ వారిని వచ్చి అడుగుతున్నారు. ప్రవక్తలు ఉన్నారు, అందరూ జకరియా గారు ఉన్నారు, యెరూషలేములో జరుగుతుంది అంతా కూడా వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు బయలుదేరి వచ్చింది ఎప్పుడు అని చూస్తున్నాం మనము. 9వ నెల 4వ దినాన, 9వ నెల నోట్ చేయండి, 9వ నెల నోట్ చేయండి. కానీ ఏ నెల గురించి వాళ్ళు అడుగుతున్నారు? 5వ నెల గురించి అడుగుతున్నారు. ఏమంటే 9వ నెల అయిపోయిన వెంటనే 5వ నెల వస్తుందా? ఎన్నో నెల వస్తుంది? మన జాగ్రత్తగా చూస్తే పాత నిబంధన కాలంలో కూడా నెలలు 12, కొత్త నిబంధన కాలంలో కూడా నెలలు 12. అది ఎవరి కాలం క్యాలెండర్ తీసుకున్నా అదే మనకు కనబడుతుంది. రోమన్ క్యాలెండర్ అయినా, యూదుల క్యాలెండర్ అయినా, అలాగే ఇప్పుడుంటున్న ప్రజెంట్ మన గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాం కదా, ఈ క్యాలెండర్ అయినా అన్ని క్యాలెండర్లో ఎన్ని నెలలు ఉంటాయంటే 12 నెలలే ఉంటాయి. ఇప్పుడు 9వ నెల 4వ దినాన్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఎన్నో నెల గురించి అడుగుతున్నారు? 5వ నెల గురించి అడుగుతున్నారు. అంటే 9వ నెల నుంచి 5వ నెల వరకు మధ్యలో నెలలు గ్యాప్ ఉన్నాయా లేదా? 9వ నెల మనది ఏదని చెప్పండి. ఇప్పుడు మనకు ఉంటున్న జనవరి, ఫిబ్రవరి, మార్చు అనే దాంట్లో 9వ నెల ఏది? సెప్టెంబర్. అంతే కదా. సెప్టెంబర్లో వచ్చి అడుగుతున్నారు. 5వ నెల ఏది మనకు? మే. అంటే సెప్టెంబర్ అయిపోవాలి, తర్వాత అక్టోబర్ అయిపోవాలి, తర్వాత నవంబర్ అయిపోవాలి, తర్వాత డిసెంబర్ అయిపోవాలి, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. అంటే ఇంకెన్ని నెలలు ఉన్నాయి మధ్యలో? దాదాపు 8 నెలలు ఉన్నాయి. ఇంకా మే కూడా కలిపితే 9 నెలలు. ఎప్పుడో 9 నెలలు జరగబోయే దాని గురించి, ఎప్పుడో 9 నెలల తర్వాత చేసే దాని గురించి వచ్చి వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇది ఆలోచన చేయాలి మనం ఖచ్చితంగా. ఏమని అడుగుతున్నారు? మన చదువుతాం 7వ అధ్యాయము 2వ వచనం. ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారన్నమాట? దుఃఖించి ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, ఉపవాసాలు ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేశారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు అంటున్నారు. కిందికి వెళ్తే కొన్ని కౌంట్ కూడా మనకు తెలుస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తరబడి ఏం కలిగి ఉన్నారు అంటే ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మే నెలలో అంటే 5వ నెలలో మేము కూడా ఉపవాసం ఉండవలనా, మరలా ఉండవలన అడుగుతున్నారు. మన చదువు. ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని అడుగుతున్నారు. అంటే 5వ నెలలో ఉపవాసం ఉండే దాని గురించి 4వ నెలలో వచ్చి అడిగితే బాగుంటుంది. అంతే కదా.
ఎన్ని నెలలకు ముందు అడుగుతున్నారు? దాదాపు 8 నెలల కంటే ముందు వచ్చి అడుగుతున్నారు. అంటే 10వ నెల, 11వ నెల, 12వ నెల, 1, 2, 3, 4, 5, 8 నెలల కంటే ముందు వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు 8 నెలల కంటే ముందు వచ్చి అడుగుతున్నారంటే మంచోళ్ళండి, ప్రిపరేషన్ బాగుందండి అనుకునడానికి మనకు వారిని ప్రోత్సహించడానికి అవకాశం లేదు. కిందికి వెళ్తే మనం చూస్తే అంటే వీళ్ళు చేస్తున్నారు భక్తి, ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉంటున్నారంట. మళ్ళీ 5వ నెలలో కూడా మేము ఉండాలా లేదా అని ప్రవక్తల దగ్గరకు వచ్చి, జకరియా గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అడగమని అక్కడ పెద్ద గ్రూపే చెప్పి పంపించింది. ఎక్కడి నుంచి? బేతేల్ అనే ప్రాంతం నుంచి. అంటే అక్కడున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, వాటితో పాటు 2 పేర్లు ఉన్నాయి కదా, సెరేజేకు అనే ఆయన, రెగెండెలేకు అనే ఆయన, వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. మరలా మేము 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించాలా అని అడిగినప్పుడు కిందికి వెళ్దాము. 7వ వచనం, 3వ వచనం. యెహోవాను శాంతపరచుటకై మందిరం వద్దన్న యాజకులను ప్రవక్తలను మనవి చేయాలి. అంటే వీళ్ళని అడుగుతున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతున్నారు. అది విషయం. 4వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగంటే, జకరియా గారికి దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళ గ్రూపుకి చెప్పవలసిన విషయాలు వాళ్ళు ప్రశ్న అడిగారు కదా, మేము 5వ నెలలో కూడా ఉపవాసం ఉండాలా, మేము 5వ నెలలో కూడా దుఃఖించి ఏడవాలా, ఇన్ని సంవత్సరాలు మేము చేశాము అన్నప్పుడు ఆయన జకరియాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 5వ వచనం చూద్దాం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఏమంటున్నాడు? ఈ జరిగిన 70 సంవత్సరములు, ఇన్ని సంవత్సరములు మేము ఉపవాసం ఉండి దుఃఖించు వచ్చామన్న దానికి దేవుడు చెప్తున్న కౌంట్ ఏంటంటే 70 సంవత్సరాలు అంటారు. చూడండి, దేశపు జనులందరికీ యాజకులకు నీ మాట తెలియజేయవలను. అంటే వచ్చిన వాళ్లకు, ఈ యాజకులకు, ప్రవక్తలకు నువ్వు ఈ మాట తెలియజేయవలను. ఏమని? ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా, ఈ 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను, 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. ఇక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాలు చేశారంటే ఉపవాస ప్రార్థనలు? 70 సంవత్సరాలు. ఏమంటే 70 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు చేశారంటే, కంటిన్యూగా చేశారంటే వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. 70 సంవత్సరాలు. ఈరోజు క్రైస్తవులకు ఉపవాస ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే కడుపు కాల్చుకోవాలి, ఆకలి బాధతో ప్రార్థన చెయ్యాలి, ఉండదు. అంటే ఈ రోజు ఉంటున్న క్రైస్తవుల కంటే ఆ రోజు ఉంటున్న వీళ్ళు చాలా బెటర్లోనే ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అంట? 70 సంవత్సరాలు. వాము చిన్న విషయం కాదు. మన ఆయుష్కాల దినములు అవి, అంతే కదా. మన బ్రతికినంత ఆయుష్కాలం అంతా దినాలు చేశారంట వాళ్ళు. అంటే ఆనాటి కాలంలో వీళ్ళందరికీ కూడా ఆయుష్కాలం కొద్దిగా ఎక్కువే, అంతే కదా. ఆనాటి కాలంలో ఆయుష్కాలము ఎక్కువే. 70 సంవత్సరాలు ఉన్నారంట. చూడండి, ఉపవాస ప్రార్థన 70 సంవత్సరాలు చేశారంట. ఇప్పుడు 71వ సంవత్సరములో మే నెలలో జరగబోయే ఉపవాస ప్రార్థన గురించి చెయ్యాలా వద్దా అని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే జరిగే 70 సంవత్సరంలో ఏటేటా చేసుకుంటారు. ఏటేటా అంటే మన తెలుసు, సంవత్సరము 5వ నెలను, 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు మీరు చేసినవన్నీ చెప్తున్నాడు ఆయన. చేసినవని ఇన్ని సంవత్సరములు చేస్తూ వచ్చాం కదా, మళ్ళా చేయమంటారు అని అడిగినప్పుడు చేసినవి ఎలా ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు? చేసిన గురించి, దాని గురించి ఏమంటాడు? మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. నోట్ చేయలేదు. ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టిందండి. అసలు ఈ వచనం, 5వ వచనం చాలా ఇబ్బంది పెట్టింది. అసలు మీరు ఉపవాసం ఉండి దుఃఖం సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. మన అంశం ఏది? భక్తి లేకుండా 70 సంవత్సరంలో. భక్తి లేకుండా 70 సంవత్సరాలు కనపడుతున్నాయి, ఇక్కడ కనపడుతున్నాయి. భక్తి లేకుండా 70 సంవత్సరాలు. బేతేలు వారు
వచ్చిన ఇద్దరు వారితో పాటు గ్రూప్ అంతా కలిసి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాలు చేశారు, 71వ సంవత్సరంలో మళ్ళా చేయబోతున్నారు, దాని గురించి అడుగుతున్నారు. అయితే మీరు చేసిన 70 సంవత్సరాలు నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉంటిరా అంటున్నారు. చూడండి, అంటే ఆలోచించండి, భక్తి లేకుండా వీళ్ళందరూ కూడా ఏం చేశారన్నమాట? ఉపవాస ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 70 సంవత్సరాలు చేశారు. 70 సంవత్సరాలు భక్తి లేకుండా చేయడం అంటే మామూలు విషయం కాదు, చిన్న విషయము కాదు. చాలా చాలా కష్టం అండి, అసలు చాలా కష్టం. 70 సంవత్సరాలు ఆలోచించండి, 70 తీసేయండి, 0 తీసేయండి, 7 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. ఇంకోటి, మనం ఈ రోజు చేసే ఉపవాసం లేదా క్రైస్తవులు ఈ రోజు చేసే ఉపవాస ప్రార్థన లాంటి ప్రార్థనలు కాదు అవి. తింటే రోజంతా తినకుండా చేసే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు, అంత బాగా చేస్తున్నప్పుడు 70 సంవత్సరాలు చేస్తే కూడా దేవుడు వీళ్ళని ఒప్పుకోవాలంటే అసలు బల చేశారు. మీరు నిజంగా 70 సంవత్సరాలు చేశారు. నేను 70 సంవత్సరాలు చూశాను. ఏడ్చారు, ప్రార్థన చేశారు, అన్నం మానేశారు, నా సన్నిధిలో గడిపారు 70 సంవత్సరాలు. మీరు, మీ భార్యలు, పిల్లలు ఎంత కఠిన దీక్షతో కొనసాగారు. అసలు ఏంటిది అసలు అనా దేవుడు? ఆయన అంటున్నాడు, మీరు 70 సంవత్సరాలు చేసిన ఉపవాస ప్రార్థనలన్నీ నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉండి చేస్తుగా. ఆలోచన కలుగుతుంది చూడండి, ప్రశ్నలు వస్తున్నా లేదా? ఇంత గొప్పగా నడిస్తే ఆయన అంటున్నాడు, అసలు నా మీద భక్తి లేకుండా చేశారయ్యా మీరు. వామో, భక్తి లేకుండా చేస్తే అంటపోతుందా? మళ్ళీ వచ్చి బిల్డప్కి 9వ నెల 4వ దినాలు వచ్చి 5వ నెల దాని గురించి అడుగుతున్నారు. అంటే భక్తులు ఎలా ఉంటారంటే, చేసింది కింద, దాని గురించి గొప్పగా చెప్పుకోవడం. నచ్చరు దేవునికి, అసలు నచ్చరు, కష్టం, అస్సలు కష్టం, చాలా నచ్చే పరిస్థితి ఉంటారు. ఆయన అంటాడు, నా యందు, ఆ మాట చూడండి, నా యందు, ఆ మాట చూడండి, దయచేసి ఆ టీవీలో కూడా చూద్దాం ఆ మాట. 5వ వచనం అది నోట్ చేయాలండి. అసలు కింది చూడండి, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. ఇది నా మాట కాదు, అక్కడ బైబిల్ ఉన్న మాటనే. సందర్భం కూడా చూపించాను, ఎవరు వచ్చారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరికి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాటలన్నీ కూడా. ఆ మాట నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటురా. ఉపవాసం తీసేయండి, అన్నిటికీ అప్లై చేసుకోవాలన్నమాట. నా యందు భక్తి కలిగియే మీరు నా కోసం చేస్తురా అంటాడు ఈరోజు. ఉపవాసాలు తీసేయండి. ఉపవాసాలు అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వర్తించింది, వాళ్ళకి దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. కాదు, మన పాట పాడినా, దేవుని స్తుతించినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, వాక్యం చెప్పినా, దేవుని దగ్గరకు వచ్చినా, దేవునికి ఇచ్చినా, దేవుని సన్నిధిలో గడిపినా, మరి ఇతర ఏది దేవుని కొరకు అని చేసేది ఏదైనా కానీ దానంతటిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, నా యందు భక్తి కలిగి మీరు ప్రార్థన చేశారా, భక్తి కలిగే స్తుతించారా, భక్తి కలిగే పాట పాడారా, భక్తి కలిగే నా దగ్గరకు వచ్చారా, భక్తి కలిగే మీరు నా సన్నిధిలో ఉన్నారా, భక్తి కలిగే నాకు ఇచ్చారా, భక్తి కలిగే నా పని చేశారా, భక్తి కలిగే ప్రకటించారా, భక్తి కలిగే అన్ని చేశారా. ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ సందర్భాన్ని తీసుకున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడితే మనతో ఏం మాట్లాడతాడు? ఉపవాసాన్ని పరిగణలో తీసుకోడు, దాంతో పాటు మిగతావన్నీ కూడా పరిగణలో తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. మనం కూడా చుట్టాలను చూడడానికి వెళ్తాం చూడండి. చుట్టాలు వెళ్ళడానికి కూడా మనకు కొన్ని లెక్కలు ఉంటాయి, అవునా కదా? కొన్ని లెక్కలు ఉంటాయి. రాకపోతే అంటే వాళ్ళకి అనారోగ్యం ఉందనుకోండి, మనం ఇప్పుడు పోకపోతే రాలేదంటారు. దానికోసం వెళ్ళాల్సి వస్తుంది, ప్రేమతో కాదు, అవునా కదా? ప్రేమతో వెళ్దామా? కొన్నిసార్లు ప్రేమతో వెళ్ళరు, అడుగుతారని, ఎందుకు రాలేదని, తెలిసినా కూడా చూడడానికి రావాలి కదని. ఇదే కదా పెద్ద తలపోటు. అప్పుడు ఏ కారణంతో వెళ్తాం? మన మీద ప్రేమతో వెళ్తామా? ఈ మాట అనిపించుకోవద్దు, వెళ్ళి చూసుకుంటాం. అంటే మనం వెళ్ళేది అక్కడికి వాళ్ళు ఏదో అంటారని మనం వెళ్తాం, అంతే, ప్రేమతో కాదు. అలాగే
దేవుని కోసము చేసేది ఏదైనా అన్ని నోట్ చేద్దాం మనం. ప్రార్థన అయినా, స్తుతి ఆరాధన అయినా, పాట అయినా, తర్వాత వాక్యం చెప్పడమైనా, లేదంటే దేవునికి ఇవ్వడమైనా, దేవుని పని కష్టపడి చేయడమైనా, అది ఏదైనా, సువార్త కావచ్చు, వ్యక్తిగత సువార్త కావచ్చు, ఏదైనా కావచ్చు, సండే స్కూల్ నడిపించడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందులో ఉపవాసాన్ని కూడా కోట్ చేస్తే ఏదైనా కావచ్చు, దేవుని కోసం అని చేసే ప్రతి దానికి దేవుడు అంటున్నాడు, నా యందు భక్తితో చేయాలి. ఎలా చేయాలి? నా యందు భక్తితో చేయాలి. అలా ఏమంటున్నాడు? నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటేనా? ఇంకా 5వ నెల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. 5వ నెల దగ్గరకు వచ్చి 71వ సంవత్సరంలో 5వ నెలలో కూడా చేసేది కూడా మీరు ఎలా చేయబోతున్నారు? నా యందు భక్తి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, అది ఎంత అద్భుతమైన మాట అసలు. అది దేవుని కోరిక. అంటే దేవుని కొరకు చేసేది, దేవుని కొరకు వచ్చేది, దేవునిలో గడిపేది, దేవునికి టైం ఇచ్చేది, దేవుని కోసం ఇచ్చేది, చేసేది, చెప్పేది, పాడేది, స్తుతించేది ఏదైనా కానీ ఏది కలిగి ఉండి చేయాలి అంటే భక్తి కలిగి ఉండి చేయాలంటున్నాడు. భక్తి కలిగి ఉండి చేయాలి. అమ్మో, భక్తి కలిగి చేసే దేవుందంటే భక్తి లేకుండా 70 సంవత్సరాలు. చూడండి, 70 సంవత్సరాలు వాళ్ళకి ఎవరికి భక్తి లేదంట. దేవుడు అంటూ మీలో కొంతమందికి ఉంది, కొంతమందికి లేదన్నాడా? మిమ్మల్ని అడగమని చెప్పింది నా గ్రూపుకి లేదు, అడుగుతున్న ఈ గ్రూప్ కూడా లేదంటున్నా. ప్రేమ దేవుడు అన్నారా? అది మనం ఆత్మీయ జీవితాన్ని తీసుకున్నాం. అమ్మో, భక్తితో చేయాలి. ఇది భక్తితో చేయాలి దేవుడి కోసం. అంటే భక్తితో కాకుండా ఎలా చేసే ప్రజలు ఉంటారు ఒకసారి మనం చూడగలిగితే స్క్రీన్ చూడండి. భక్తితో కాకుండా ఈ రోజు కూడా జనరల్ గా చేసే ప్రజలు, దేవుని కొరకు చేసే ప్రజలు ఎలా ఉంటారంటే ఇవి ఖచ్చితంగా మనం నోట్ చేయాలి. మనం ఇలాంటి వారిగా ఉండొద్దు. భక్తి లేకుండా కొందరు, మనం కాదు బయట కొందరు ఎలా చేస్తున్నారంటే మందిరానికి రావడమైనా, ఆరాధనలకు, సెమినార్లకు వెళ్ళడమైనా, అలాగే సభలకు వెళ్ళడమైనా, ఇంకా సువార్తనండి, ఇంకేదైనా ఏ కార్యక్రమం దేవునిది అనే కార్యక్రమాలన్నిటికీ కూడా రావడానికి, పాల్గొనడానికి, ఇవ్వడానికి, చెయ్యడానికి కొన్ని లెక్కలతో కొనసాగుతుంది. భక్తి లేకుండా కాదు, భక్తితో కాదు, భక్తి లేకుండానే. ఏంటా లెక్కలు అంటే మన సంఘంలో ఇలాంటిది లేదు, మన పద్ధతి ఇలాంటిది లేదు. కొన్ని సంఘాలు చూడండి, సంఘంలో పదవి ఉందని రావడం. ఇప్పుడు ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి? పెద్ద మనిషి అంటే ఆడో పదవి ఉంది, నాకు ట్రెజర్ అనే పదవి ఉంది, ఇంకా చెప్పండి ప్రెసిడెంట్ అనే పదవి ఉంది, ఇంకా నాకు ఏదో ఉంది, జనరల్ సెక్రటరీ అనే పదవి ఉంది, పెద్దలు అలా రావడం. నెక్స్ట్, సంఘంలో పదవి వస్తుంది, అలా పోతూ ఉంటే మనకి ఏమొస్తుంది? పదవి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి సంఘాలు లేవా? మన దగ్గర ఈ వాసన లేదు. మన వాళ్ళు మంచి వాళ్ళు, నిజంగా అలాంటిది లేనే లేదు అసలు. కొన్ని సంఘాలు చూడండి, ఈ పెద్దలు ఎందుకు వస్తున్నారు ఆ సంఘానికి అంటే వాళ్ళకి పదవులు ఉన్నాయి కాబట్టి. ఇంకో కొంతమంది పెద్దల గ్రూప్కి ఎందుకు వస్తారంటే ఈ సంవత్సరం దిగిపోతారయ్యా మన భక్తితో కొనసాగితే, నెక్స్ట్ సంవత్సరం మనకు ఇచ్చేస్తారు. ఆడ ఖజానా ఉంది. సంఘంలో పదవి ఉందని రావడం, దేవుని దగ్గర రావడం, సంఘంలో పదవి వస్తుందని రావడం, తర్వాత పాట పాడడానికి అవకాశం ఇస్తానే అని కొంతమంది కూడా ఈ సింగర్స్ కి ఓ పిచ్చి ఉంటుంది, ఏమంటే పాట పాడడానికి అవకాశం ఇస్తారు. వీళ్ళే ఒక ఆయన ఉంటాడు, ఏడంటే శ్రీకాంత్లోని ఒక హోటల్ పెట్టుకున్నాడు, బండి డైట్ చేస్తున్నాం కదా మేము, చపాతి గుడ్డు కర్రీ తినేటప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు, పేరుంది కానీ క్రైస్తవుడు. ఆ వ్యక్తితో మాట్లాడుతూ మీరు పాస్టర్ అన్నా? అవునన్నా పాస్టర్ అంటే రాజేష్ గారు నేనే అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాము. మీ ఇద్దరు తిన్న తర్వాత రాజేష్ ఇట్లా పరిచయం చేశాడు అన్నమాట. ఆయన క్రైస్తవుడు. ఆయన మాట్లాడుతూ రెండోసారి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మీ చర్చికి వస్తానా ఎక్కడ అన్నాడు. అడ్రస్ చెప్పాను. వెంటనే చెప్పిన మాట, నేను మంచి తబలిస్ట్ సింగర్ అన్నా, పాట పాడడానికి అవకాశం ఇస్తానన్నా. అంటే ఇంకా రాలేదు, కనీసం వచ్చి కూడా కూర్చోలేదు. వెంటనే మళ్ళా దానికి పెద్ద డైలాగులు ఎలా ఉంటాయంటే, మీకు ఇష్టమైతే ఇవి పెద్ద ఆముదాలు, ఇవన్నీ కూడా ఆముదాలు రాయడం మనకు అనమాట, బిస్కెట్లు వేయడం, ఇదంతా కూడా
కళ్ళుకి వచ్చి ముద్ద దాయడం అన్నట్టు. ఏంటంటే కళ్ళుకి వచ్చి వచ్చిందేమో కళ్ళుకి వెనకాల ముద్ద దాచిపెట్టినంట. పలకరిద్దామని వచ్చాము. వచ్చింది అసలు ఏంటి ఆ టైప్ అనమాట. అడుగుతున్నాడు పాట పాడడానికి అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తామన్నా. ఈ రోజు కూడా రాలే. నేను అడగను అసలు. ఈ బిల్డప్ కొట్టే వాళ్ళు నా చర్చికి రండి, మా దగ్గరికి రాడని నేను అడగను అసలు. ఎందుకు వచ్చి ఇదంతా కంపు అంటే ఎందుకు అడగకూడదు అసలు. అది భక్తితో చేసేదయ్యా. నీవు కనపరుచుకోవడానికి నువ్వు పాడడానికి వచ్చేది కాదది అసలు. పాట పాడడానికి అవకాశం ఇస్తారని రావడం. సెమినార్లో కూర్చోండి ఈ గ్రూపు ఇంకా అంటే వాక్యాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. అట్లా ఉంటుంది వీళ్ళ పంచాయతీ. ఎలా ఉంటుందంటే వాక్యం కదా వంశన మాట్లాడతారు, అది కాదు. ఇంకా ఆ మనిషి కానీ తర్వాత ఇవ్వండి, మాకు మాత్రము పెట్టండి, ట్రాక్ మీద పెట్టండి, పాట పాడాలి పాడాలి. ఇప్పుడేం చప్పట్లు కొట్టాలి, బాగా పాడాలి. ఇప్పుడు పాడిన తర్వాత కూడా ఇలా మనసు ఏంటంటే ఇంకా ఏమనుకుంటుందంటే ఇంకా వాక్యం ఏం రాడా, పాట బలి వచ్చింది కదా, ఈ మనసు అంటుంటుంది పాట బలి వచ్చింది కదా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా బాగా పాడారు అంటారు. ఇప్పుడు దానికి మనము చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ పోవాలి. ఈ వినరు వీళ్ళుగా వినరు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు అంటాడు మీరు భక్తి కలిగే నా కోసం పాడుతురా. అవునా కదా? ఇదే వస్తుంది చూడండి. ఇంకా 4వది వాక్యం చెప్పుటకు అవకాశం ఇస్తారని. మన దగ్గర కూడా అలాంటిది లేదు, కానీ కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు. అంటే భక్తితో పోయేది దేవుని దగ్గర పోతున్నాను, దేవునిలో గడపాలి, అది పోయిందండి అసలు. అది లేనే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే మన దగ్గర అలాంటిది రాకూడదు అసలు. నేను దేవుని కోసం పోతున్నాను, దేవుని కోసమే గడపడానికి పోతున్నాను, దేవుని వాక్యం కోసమే పోతున్నాను, దేవుని సంతోషపరచడానికే పోతున్నాను, దేవుడు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఈ విధానంతోనే మనము రావాలి, పాల్గొనాలి. చూడండి యవనస్తులు, కొన్ని సంఘాలు చూడండి యవనస్తులు ఎందుకు వెళ్తారు? బాగా రెడీ అవుతారు. ఎందుకు వెళ్తారు? వీళ్ళందరూ లవ్వులు చేసుకోవడానికి వెళ్తుంటారు. బయట సంఘాల్లో వెళ్ళలేదంతా వీళ్ళందరూ ఏంటి? వీళ్ళ కటింగులు, వీళ్ళ డ్రస్సులు, వీళ్ళ మాటలు, వీళ్ళ స్టైలు, వీళ్ళ వాచీలు, వీళ్ళ నడకలు, వీళ్ళ మేకప్లు అన్నీ కూడా దేని కొరకు అంటే అక్కడికి వెళ్ళి కలరిగిద్దామని, మోహపు చూపు చూడడానికి, లవ్ చేసుకోవడానికి, సైగ చేసుకోవడానికి. అందరూ ప్రార్థనలో ఆరాధనలో ఉంటే వీళ్ళందరూ చూసుకుంటుంటారు. మళ్ళీ అవునండి ఖచ్చితంగా వీళ్ళు చూసుకుంటుంటారు. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకుంటారు, అంటే అందరు చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు వీళ్ళు భక్తితో చేసేదంటే అంతా కూడా ఇంక అందరూ ఓకే, అంతా ఓకే అనుకుంటే చెప్పుకుంటూ పోతే ఆయన చెబుతున్న బాధ ఏ బాధ అసలు? నా యందు భక్తి కలిగే మీరు చేసిద్దురా అంటే చేస్తే దాంట్లో కూడా ఆయన చూస్తున్నాడు అనమాట. అందుకే నా ప్రార్థనలో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ప్రభువా దయచేసి నువ్వు రావాలి ప్రభువా, నువ్వు ఉండాలి ప్రభువా, నువ్వు లేని ఆరాధన వద్దు ప్రభువా, నా పాట, నా ప్రార్థన, నా స్తుతి, చివరికి నేను చెప్పే వాక్యము కూడా నీకు నచ్చాలి ప్రభు, అంగీకరించాలి ప్రభు. అంటే భక్తితో చేసుకోవాలి ప్రార్థన. యవనస్తులు లవ్ చేసుకోవడానికి మనకు అర్థమవుతుంటది, మనకు తెలిసిపోతుంటది. ఎందుకు రెడీ అవుతున్నావు? దేవుని కోసం. దేవుని కోసం రెడీ అయ్యేది వేరే విధానం ఉంటుంది. అంతే కదా? దేవుని కోసం రెడీ అయ్యేది వేరే విధానం ఉంటుంది, మనుషుల కోసం రెడీ అయ్యేది మరొక విధానంలో ఉంటుంది. అది ఎవరు తెలియదు అనుకుంటారు. ఈ యవనస్తులు ఏమనుకుంటారు అంటే మనకు ఎవరు తెలియదు అనుకుంటారు. బయట క్రైస్తవులు ఎవరు తెలియదు అనుకుంటారు. అరే ఈ పెద్దలు అవన్నీ చూసి వచ్చిన వాళ్ళే, అవన్నీ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలియదా? అంతే కదండి. తాతకు డబ్బులు నేర్పెట్టి ఉంటుంది ఇదంతా కూడా. నువ్వేం చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ శైలేంటి, నీ మాటలేంటి, నీ తీరేంటి, నీ రెడీ ఏంటి, నీ ఆతృత ఏంటి అనేది పెద్దలకే కనపడుతున్నప్పుడు దేవునికి ఎంత కనపడుతుంది అంటే హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అయినప్పుడు అక్కడ చూస్తాడు ఆయన. అక్కడే చూస్తాడు. ఇట్లాంటి బుద్ధి ఉంటే చే వద్దు, నాకు దావీదు కావాలి. దేవుడు రాజుపడండి. అయ్యో అవునా, కాని రాజుపాడు. రాజుపాడినట్టు ఉంటే ఇక బైబుల్ ఇవ్వడు. రాజుపాడుంటే యేసుప్రభుని పంపించేది ఏం కూడా ఉండేది కాదు. పరిశుద్ధాత్మ దేవుని లోకాన్ని పంపించేది ఏమి ఉండదు. ఇంకా అందరినీ అంగీకరించుకుంటే అందరి బలహీనతలు దేవుని తెలుసు కదా అనుకుంటే అందరినీ పరలోకం ఇచ్చేయాలి ఆయన. అసలు రాజుపడడు ఆయన.
నువ్వు ఎట్ట చుట్టూ తిరిగి వాక్యానుసారంగా నువ్వు బతకాల్సిందే. అది బతికిన వారికే పరలోకం. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చేయాలి. వినడం పెద్ద విషయం కాదు, చదవడం విషయం కాదు, చెప్పడం విషయం కాదు, చెయ్యాలి. యవనస్తులు చూడండి, వీళ్ళది ఏదో ఉంటుంది భక్తి, వీళ్ళ పాటలు కూడా వేరే ఉంటాయి. అంటే వెస్టర్న్ పాటలు, వెస్టర్న్ దేశాల పాటలు ఉంటాయి వీళ్ళందరూ కూడా. వీళ్ళకు యెహోవా నీ నామం పాట రాదు, ఇది రాదు. అది కూడా చూడండి, డించికి 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 ఆ పాటలు నేర్చుకుంటారు అన్నమాట వీళ్ళు. మా ఇంట్లో కూడా అలాంటి పాటలు పెట్టినప్పుడు వాళ్ళ పాటలు విన్నట్టు తీసేయి. వాళ్ళు చూస్తే లిప్టిక్లు, వాళ్ళు చూస్తే హెయిర్ ఇట్లా విరుచుకోలు, లేడీస్ అన్ని పాటలు పడుతుంటారు. మళ్ళీ ఫోకస్ లైట్లు, మళ్ళా ఇంత ఇంత ఏమొస్తుంటుంది, ఫోకస్ ఉంటుంది. ఇదేమైనా సినిమా స్టూడియోనా? దేవుడి కొరకు మా పాడేటప్పుడు ఎట్లా ఉండాలి, నీ డ్రెస్ ఎలా ఉండాలి, నీ అవతారం ఎలా ఉండాలి? అసలు మా ఇంట్లో చెప్తుంటాను, మా పాప కానీ మా బాబు కానీ ఆ పాట అంటే వాళ్ళు పెట్టరు, కానీ అది వచ్చింది అనుకోండి, తీసేయి ఈ పాట. దేవుడు అసలు వాళ్ళ పాట వినే మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న పెద్దల భక్తి వేరు, ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్న చిన్నపిల్లల భక్తి వేరు. వీళ్ళది స్టైల్ భక్తి ఉంటుంది, వీళ్ళది సోమతరం భక్తి ఉంటుంది, వీళ్ళది ఒక బిల్డప్ భక్తి ఉంటుంది. ఏముండదు వీళ్ళకి. అందుకే ఒక బాధ అండి, నా క్రైస్తవ్యం మారిపోతుంది అనిపిస్తుంది. మాకంటే పెద్దలు ఉన్నారు కదా, అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భక్తి చూడండి ఎంత బాగుంటారు పెద్దలు. జనరేషన్ మారే కొద్దీ ఈ లవ్వులు కొవ్వులు అన్ని చేసుకుంటూ మళ్ళా దేవునికి మహిమకరంగా జరిగింది ఆరాధన. అబ్బా, ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? లోపల బనిగిన్లు బయట జాకెట్లు, పాట పాడు. ఇప్పుడు ఎవరు చెప్పాడు? తీసుకుంటాడు పాట? తీసుకుంటాడు అసలు? లోపల బనిగిన్ ఏంది, జాకెట్ ఏంది అసలు? కన్నాల మన జీన్స్ ప్యాంటు, మళ్ళీ పాట ఏంది? నీ సార్ కథ ఏంది అసలు? ఇదేమైనా కాలేజ్ అనుకున్నావా? కాలేజీలో పాట పడినట్టుగా, స్కూల్లో పాట పడినట్టుగా, ఎక్కడైనా స్టేజ్ మీద పాట పడినట్టుగా దేవుడి కోసం చేయడం అంటే అది భక్తితో, క్రమశిక్షణతో, ఒక మర్యాద పూర్వకంగా, గౌరవంగా గౌరవించి దేవుడు స్వీకరించాలన్న ఉద్దేశంతో పాడాలి. 5వ చూస్తున్నాం చూడండి, ఏంటది? భక్తి లేకుండా చేసేది ఏంటది? యవనస్తులు ప్రేమించుకోవడానికి రావడం, సైడ్ కొట్టడానికి, మోహబుజుబు చూసుకోవడానికి. వీళ్ళ కడుపు నిండుతుంది. ఇలాంటి వాళ్ళకి ఏమంటే చూసుకుంటే అమ్మయ్యా ఈరోజు దేవుడు నచ్చాలి, దేవుడు వాక్యం ఏం చెప్పారు, నేను ఎలా ఆరాధన చేశాను, ఎలా పాడాను, ఎలా కూర్చున్నాను, అసలు నేను దేవుడికి నచ్చుతానా అనే ఆలోచన లేనే లేదు. లెక్కలు, మొత్తం లెక్కలంతా. ఇప్పుడు వీళ్ళని తీసేస్తే, ఆ పైన తీసేస్తే భక్తితో చేసేది ఎవరు? కిందికి వెళ్ళిపోతాం. ఇలాంటి విషయాలు అందరు తెలుస్తుంటాయి, పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంటాయి, కానీ ఓపెన్ అవర్ అంతే. అవునా కదా? తెలుస్తుంటుంది. ఇంకా పెళ్ళైనప్పటికీ కొన్ని సంఘాల్లో పెళ్ళైనప్పటికీ అక్రమ సంబంధాలు. ఆల్రెడీ భార్య ఉంటుంది, ఆల్రెడీ భర్త ఉంటారు, మళ్ళీ వీళ్ళది ఒకటి నడుస్తుంటది. దానికోసమే పోవడం, చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా చూడండి. ఆయన అంటాడు, నా యందు భక్తి కలిగియే మీరు చేశారు, మీరు అంటాడు. ఆ మాట మనం అనిపించుకోవద్దు. ఇంకా 7వది, నా అవసరాలకు సంఘం సహాయం చేస్తుందని రావడం. అలా చర్చికి వెళ్తున్నా అంటే సంఘం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేస్తారు. అంటే దేవుని కోసం కాదా? కాదు, కనుక వాళ్ళు ఏదైనా చేస్తారని. 8వది, ఆదివారము గనుక చర్చికి పోవాలి. ఇంకా ఒకటి ఉంది కదా, ఏది సాంప్రదాయం? మా క్రైస్తవం ఆదివారం పోవాలి. అంటే భక్తితో పోయేదేమి లేదు. ఇంకా చూడండి 10వది, 9వది, రాకపోతే మళ్ళీ చిన్న చూపు చూస్తారని రావడం. ఇది భయంతో రావడం. ఇది దేంతో రావడం? ఇది భయంతో. రాకపోతే చిన్న చూపు చూస్తారు అని. 10వది, దేవుని కొరకు కాకుండా మనుషుల కొరకే రావడం. 11వది, మనుషుల గుర్తింపు కోసం రావడం. అన్ని కార్యక్రమాల్లో క్రైస్తవులు పాల్గొనే దాంట్లో ఎక్కువ శాతము. ఇంకా మనుషుల మెప్పు కోసమే చేయడం. మెప్పు లేకుండా అసలు చేసేదే లేదు, చేసేదేలా తగ్గేదేలా.
మనుషులు మెప్పుందా? ఇప్పుడు దిగుతా నేను. ఎంత కావాలి నీకు? ఏం చేయాలి నీకు? ఏమొస్తుంది నెక్స్ట్ అనమాట? మెప్పు. నా తండ్రి కోసం చేస్తున్నాను, నాకు జన్మనిచ్చే దేవుడి కోసం చేస్తున్నాను, నా కోసం బలియాగమైన యేసుక్రీస్తు వారి కోసం చేస్తున్నాను. నన్ను గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి అనే విధానంలో లేకుండా చేయాలి. 14, 13 ఏంటి? మనుషుల పొగడ్తల కోసం. 14 సంఘములో తననే కనపరుచుకోవడం. వచ్చిన తర్వాత కనపరుచుకోవడం. తర్వాత చూడండి 15 సంఘంలో పేరు ప్రఖ్యాతల కోసం. 16 ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం. వాళ్ళ డబ్బా వీళ్ళు కొట్టడం, వీళ్ళ డబ్బా వాళ్ళు కొట్టడం. అమ్మాయిలు ఆరాధనకు వచ్చినాయన, లేదంటే సెమినార్కి వచ్చినాయన, సభకు వచ్చినాయన దేవుడు ఏదా మీ డబ్బా మీరే కొట్టుకుంటుంది. మన దేవుడికి మహిమకరంగా జరిగింది. ఈ డైలాగ్ చూస్తే దేవునికి పిచ్చి కోపం వస్తుందండి. ఆయన చెప్తాడు కదా, 70 సంవత్సరాలకైనా రాజు పడుతున్నాడా? 70 సంవత్సరాలు చేసినా కూడా భక్తి లేకుండా చేశారు మీరు. మనుషుల కోసం చేశారు, మనుషులు చూడాలని చేశారు, మనుషుల మెప్పు కోసం చేశారు అంటున్నాడు ఆయన. నేను చెప్పట్లేదు, వాక్యం ఉంటుంది అక్కడ. ఒకేసారి దిమ్మ తిరిగింది నేను చదువుతుంటే. అమ్మో అయ్యా, ఈ దేవుడి పాదాలు పట్టుకోవాలనిపించింది. అయ్యో, దేవుడు అంటాడు నా కోసం చేసావా? దేవుడు అంటాడు నీ కోసము, నీ మహిమ కోసము, నీ ఘనత కోసము, మనుషుల కోసం చేసుకున్నావయ్యా, నా కోసం చేసావా? ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం. కొన్ని సంఘాలు చూడండి, ఎవరి డబ్బా వాళ్ళ డబ్బా వీళ్ళు కొట్టడం, వీళ్ళ డబ్బా వాళ్ళు కొట్టడం, మొత్తం డబ్బా కొట్టందే ఆరాధన మొగ్గదు. 17 కానుకలు ఇవ్వడం మనుషుల కోసమే. 18 రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారని రావడం. ఇది కూడా ఉంటుంది మళ్ళీ, రాకపోతే ఎందుకు రాలేదు. అరే మనుషుల కోసము రావాలా, దేవుని కోసం? అది పోయిందంటే అసలు దేవుని కోసం పోవాలి, దేవుని కోసం ఉండాలి. మోషే దేవుడు పిలిచిన సీనాయి పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఏమనుకుంటాడు ఆయన? నేను దేవుని కోసం ఎక్కుతున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవునితో గడపడానికి పోతున్నాను అనుకుంటాడే తప్ప, అంతే కదండి. ఇశ్రాయేలు వెళ్తుంటే చూస్తున్నారా లేదా అని చూస్తుంటారా ఆయన? మనుషులు తీసేస్తారా సార్? ఈరోజు మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కినట్టుగా ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది? మన దగ్గర లేరు, కానీ కొన్ని సంఘాల్లో ఇలాంటి పరిస్థితే. అవునా కదా? మీరు చెప్పండి. ఇలాంటి పరిస్థితే. అంత వాళ్ళ కోసం కూడుకున్నట్టుగా ఏం లేదు. బయట దేవుని మందిరం, మా ప్రార్థనా మందిరం అనే పేరు మాత్రమే తప్ప, వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్ కూర్చోబెడితే ఇది వీళ్ళ కార్యక్రమం అన్నట్టుగా, వీళ్ళ ఫంక్షన్ అన్నట్టుగానే ఉంటుందాడు అంతే. పైన ఏంటంటే ఒక బ్యానర్ ఏంటంటే ఇది దేవుని మందిరం, ఇంకా అది ఒక్కటి తప్ప లోపల చేసేవన్నీ కూడా అంతా మనుషుల కోసం. భక్తితో చేయడం అంటే ఎలా చేయాలంటే కింద చూస్తూ చూడండి, దేవునిపై ప్రేమ లేకుండా అంటే ప్రేమతో చేయాలి, గౌరవం లేకుండా అంటే గౌరవంతో చేయాలి, ఆయనను మనస్కరిస్తూ చేయాలి, ఆయన కోసమే చేయాలనే ఆలోచనే లేకుండా కేవలం నోటితోనూ మనుషులకై చేస్తున్న భక్తి ఇది అంటున్నాడు. ఆనాటి కాలం వారిని, ఈనాటి కాలం వారిని. నా కోసం వచ్చారా? నా కోసం చేస్తున్నారా? అసలు నన్నే స్తుతిస్తున్నారా? నా కోసమే పాడుతున్నారా? నా కోసమే చెప్తున్నారా? అలాంటిది ఇది కాదే. నాకు రావలసిన ఘనత ఏమాయను? మళ్ళా గ్రంథం 1 అధ్యాయం 6వ వచనం. నాకు రావాల్సిన ఘనత ఏమాయను? అందరు వీళ్ళే మింగేసుకుంటారు, వీళ్ళే చెప్పేసుకుంటారు, వీళ్ళే చేసేస్తారు. అంటే భక్తి లేకుండా చాలా చేస్తారు క్రైస్తవులు. లెక్కలు ఈడు కూడా కొంతమంది వచ్చారు, వాక్యం చెప్పడానికి అవకాశం వస్తుందని ఇవ్వకపోయేసరికి పోయారు. అంటే ఇంకా వాక్యాలు మాకు తెలియవు, మీకు తెలిసినంత మాకు బైబిల్ తెలీదు, మీరు చెప్పండి. మరి ఇంకా చెప్పడం అనేది పిచ్చి. అంటే అది ఒక పిచ్చి.
తిమ్మాపూర్ సంఘంలో చెప్పాను, నేను సువార్త వాక్యం చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు పాటించట్లేదు, ఎవరు వినట్లేదు. ఒక ఇన్నట్టుగా ఉంది. అసలు ఏంది ఇదంతా? నేను బాగా చెప్పాను, నేను అనిపించుకోవడానికా? ఇదంతా వద్దు బాబు, వద్దు. ఎవరు కాదు బైబుల్ చదువుకొని చదువుకొని బతకండి అంతే. చెప్పడమే ఒక పని, అది కూడా దేవుని కోసం కాదు, దేవుని కోసం కాదు. దేవుని కోసం చెప్పడం అనేది మరొకటి వేరే ఉంటుంది. అది దాన్ని ఏమంటారంటే గృహ నిర్వాహకత్వం. అది 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 అర్థం కాదు చాలా మంది క్రైస్తవులకి. ఏం రాయబడింది? గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం అంటే ఒక బాధతోని, ఒక ఏడుపుతోని, లేదంటే ఒక భారంతోని, ఒక బాధ్యతతోని చెప్తారు. వాక్యం చెప్పడం అంటే, సువార్త ప్రకటించడం అంటే అప్పచెప్పడం కాదు. ఒకటి చెప్పినప్పుడు మనసులో నాటుకుపోవాలి, ఒకటి చెప్పినప్పుడు అర్థం కావాలి, ఒకటి చెప్పిన తర్వాత ఆ దేవుని కోసం అది బతకాలనిపించాలి. 7వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదివించాలి కదా, మిగతా విషయాలు చదివించలేదు. కానీ అక్కడ వరకు చూశాం కదా, మొత్తం ఎక్కుతుంది బోధ. ఆ భక్తి వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు చెట్టెక్కాడు దిగాడు చెప్తే ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు ఎన్ని చేసినా ఈ మాట అనిపించుకుంటే ఎట్లుంటుందండి అసలు? నాకు భక్తి కలిగి చేస్తేనా అంటే ఎట్లుంటుందండి అసలు అది? అందుకే మన సంఘానికి అది రాకూడదు. అది నా బాధ్యత చెప్పాలి. చదివి 7వ అధ్యాయము 5వ వచనం ముగించుకున్నాం. 7వ అధ్యాయము 5వ వచనం. ఇది జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అద్భుతమైన పాఠం అండి అసలు ఇది. 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ అందరూ అలాగే ఉన్నారట. యాజకులకును మాట తెలియజేయవామో. దీంట్లో కూడా కొంతమంది బోధకులు ఉన్నారంట. ఈ మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు వచ్చేయండి. నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా? నా యందు భక్తి కలిగి నా కోసం చేసిరా? భయముతోనూ లెక్కలతోనూ అడుగుతారని, రాకపోతే ఏమనుకుంటారని, ఆదివారం అని, మనుషుల కోసం అని ఇవన్నీ చేస్తే పరలోకం వస్తుందా? రాదు చెప్పండి. ఇప్పుడు రాదు, రాదు, ఖచ్చితంగా రాదు. వస్తుందా చెప్పండి? రాదు. భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే దేవుణ్ణి మనస్కరించడం, దేవుని గౌరవించడం, దేవుని కోసమే వెళ్తున్నానని చెప్పుకోవడం, అనుకోవడం, దేవుణ్ణి అద్భుతంగా ప్రేమించడం. నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నానంటే దేవుని కోసం. ఆ రెడీ అయిన విధానము, ఆ ప్రార్థన విధానం, ఆ వచ్చే విధానము, ఆ భయపడుతూ దేవులో గడిపే విధానం, అదంతా కూడా కనపరుచుకోవాలి. ఈ సినిమా హాల్ కాదు దేవుని సన్నిధి అంటే. సినిమా హాల్ కాదు అలా కూర్చొని అలా వెళ్ళిపోయి మార్కులు వేసేసి బోధకుల మీద కోపం పెట్టేసుకొని పగ పెట్టేసుకొని ఉండేది కాదు అది అసలు. చెబుతున్నా, నడిపిస్తున్నా, మేము కూడా మాకు ఏముండాలి అంటే భక్తి ఉండాలి, భక్తి ఉండాలి, భక్తి ఉండాలి. మనుషుల కొరకై ఉండకూడదు, దేవుని కొరకు మాత్రమే ఉండాలి. క్రైస్తవులు మోసపోతున్నారు, బయట అన్ని జనాంగం కూడా మోసపోతున్నారు. వాళ్ళు దేవుడు 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 పూజలు పురస్కారాలు వ్రతాలు, తర్వాత దేవుని కొరకు అన్ని కొబ్బరికాయలు టెంకాయలు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత పుష్కరాల్లో ముగ్గడం అన్నీ చేసిన తర్వాత మనకు వాళ్ళ నుంచి రిజల్ట్ ఏంటి? ఎన్ని చేసినా నరకానికి పోతారు. అది రిజల్ట్ అంతే కదా. ఊరికి పోవు త్రోవని ఎరగక, ప్రసంగాంతం 10వ అధ్యాయంలో వచ్చిన ఊరికి పోవ త్రోవని ఎరగక ప్రయాసముతోనూ ఆయాసపడుతున్నారు. వాళ్ళందరూ ఎట్లా పడుతున్నారు? మరి క్రైస్తవులు కూడా అట్లే పడుతున్నారు. అపవాది కూడా తీసుకొచ్చి నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అందుకోసం అందుకోసం వీళ్ళకి వీళ్ళకి అంతా చూసుకొని ఇది పెట్టేసి నిశ్చితంగా ఉన్నాడు. అసలు వాడికి బాగా తెలుసు బైబుల్. చక్కెర కన్నా 7వ అధ్యాయం 5వ వచనం బాగా తెలుసు. మీరు కూడా భక్తి కలిగి దేవుని చేస్తారా? మీ గురించి నాకు తెలుసు కదా. ఒకటి లేకుండా చెయ్యరు కదా, గుర్తించకపోతే చెయ్యరు, అవకాశం లేకపోతే చెయ్యరు.
కనీసం వందనాలు చెప్పకపోతే కూడా చేయరు. పలకరింపులు సరిగా లేకపోతే కూడా చేయరు. ఇది అసలు చిన్న అసలు ఏ స్టాండర్డ్ ఉండాలి మనం అసలు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుంటును. ఎక్కడ వణికించడమే తప్ప ఎక్కడుంది? మనం ప్రసంగం చేసామనుకోండి, మన కౌంటర్గా చెప్పమంటే చెప్తారు మళ్ళీ. అరే మనం ఇట్లా ఉండాలి కదా, మనం ఇట్లా బతకాలి కదా. అందుకే నేను చెప్పే మాట మొన్న గృహపూడిలో కూడా చెప్పాను, నా వాక్యం విని పాటించకండి మీరు, కనీసం పెద్దవాళ్ళ వాక్యమైన విని పాటించాలి. ఇంకెంతకంటే ఎవరు చెప్తారండి? నేను చెప్పే విధానంలోనే సునీలన్న గారు కానీ, వంశన్న గారు కానీ, సాగరన్న గారు కానీ వాళ్ళు ఎంత బాధతో చెప్తుంటారో, ఇది కాదు ఎందుకు మానేస్తున్నారు, ఇది కాదు ఎందుకు దేవుడు అంటే నిర్లక్ష్య పెడుతున్నారని ఎన్నిసార్లు వాళ్ళు చెప్తున్నారు. అవైనా పాటిద్దాం మనం. ఇక్కడ ఉన్న వ్యక్తే ఇబ్బందికరంగా ఉంటుంటే ఆ వ్యక్తులను చూసుకుందాం మనం. అవన్నీ కాకుంటే బైబిల్లో ఏముందో చూద్దాం, అది చూద్దామడా అని అంటున్నాడు. నా యందు భక్తి కలిగియే ఉపవాసం. నాకు బుర్ర బద్దలైందండి. దేవా, అందుకే ప్రార్థన ప్రభా నీ కోసమే నాయన. ఇది మనుషుల కోసము కాదు, నా భక్తి కోసము కాదే. వద్దు ప్రభా. అసలు దేవుడు కూడా అంటాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు సేవ? డబ్బుల కోసమే కదా, భోజనం కోసమే కదా, పొగడ్త కోసమే కదా, ఏదో అందరు కనపడాలనే కదా. ఇది అడుగుతాడు. అబ్బో వామ్మో అడుగుతూ విశ్వాసకైనా ఉండొచ్చేమో కానీ ఆ దాంట్లోకి మనం వెళ్ళొద్దు. ఆ పిచ్చి మనం వద్దు. అందుకే భక్తితో చేసేది చేయాలి మనం. కొంతమంది చూడండి, యూట్యూబ్లో చూస్తుంటాం, ఇలా కలరింగ్ బట్టలు, వీళ్ళ మేకప్లు, మళ్ళా వాక్యం చెప్తుంటారు. దేవుడు బిడ్డ, దేవుడు చూసి నవ్వుతాడు. నువ్వేంది, నీవు అవతారం ఏంది? అందుకే నాకు బాగా నచ్చేది ఇబ్రోలు వాళ్ళు చూడండి, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా అసలు ఏం లేకుండా పీకంటారు. అసలు మీ దగ్గర చూడండి, అంత డంచికి బ్యాచ్లు ఇవన్నీ కూడా. అందుకే మా ఇద్దరు చెప్తాను, ఏ తీసాయి, పాట తీసాయి, ప్రసంగం తీసాయి, పెట్టు, సులువులు పెట్టు, వంశాలు పెట్టు, పాత పెట్టు అని భక్తి లేకుండా చేసే ప్రసంగాలు అవన్నీ కూడా. మన మా సంఘమే పరలోకానికి వెళ్తుంది. ఇంతకంటే అబద్ధం ఒకటి ఉంటుంది, ఏముండదు. ఏంటి అంశం? భక్తి లేకుండా 70 సంవత్సరాలు. బయట భలే ఉంచండి, మనకి 70 సంవత్సరాలే, అక్కడ వాళ్ళకి 70 సంవత్సరాలే ఆయుష్కాలం. భక్తితో చేద్దాం, దేవుని కొరకే చేద్దాం. దేవుని కొరకు చేసేది మన మెప్పు అసలు కూడందై ఉంటుంది, మన ఫోకస్ అసలు ఉండనే ఉండదు. చేద్దామా, చేసేద్దాం, అయిపోయింది, వెళ్ళిపోవడం. నా దేవుడు నన్ను గుర్తించాడు, అలాంటి వారిగా మనం ఉందాం. నాకు భయం కలిగించే ఆ మాటని, మనల్ని నా సంఘం గురించి దేవుడు అనకూడదు. భక్తి కోసమే, నా కోసమే చేశారు, నా యందు భక్తి కలిగే చేశారు, లెక్కలు లేవు ఇక్కడ అనాలి. అది మనం అంతా కలిసి అలాగా దేవుని కోసం భక్తితో ప్రతిదీ చేద్దాం, భక్తితో దేవునికి ఇద్దాం, భక్తితో పాడదాం, భక్తితో స్తుతిద్దాం, భక్తితో ప్రకటిద్దాం, భక్తితోనే దేవుని కార్యక్రమాలు మనం చేద్దాం. ప్రార్థన చేద్దాం.